అందరికీ నమస్కారం. రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం, జగన్ రెడ్డి ప్రభుత్వం జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం చేసి రివర్స్ టెండరింగ్ డ్రామాలతో ప్రాజెక్టులను నిర్వీర్యం చేసి ఏజెన్సీలను మార్చి కాలయాపన చేసి 5 ఏళ్లలో అన్ని ప్రాజెక్టుల్ని నిర్వీర్యం చేశారు, పోలవరంతో సహా. ఈరోజు ఈ 5 ఏళ్లలో ఒక్క ప్రాజెక్టు పూర్తి చేశామని కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పే పరిస్థితులు లేదు. ఒక్క ఎకరా ఆయకట్టుకు కూడా కొత్తగా నీరిచ్చింది లేదు. గొప్పగా 5 ఏళ్లలో జలయజ్ఞం పూర్తి చేస్తాం, పోలవరం పూర్తి చేస్తాం, వెలుగొండ పూర్తి చేసి ఓట్లు అడుగుతాం, ఇట్లా చాలా కబుర్లు చెప్పాడు జగన్ రెడ్డి. రక్షిత మంచినీరు, సాగునీరు, చెరువులను ఉద్ధరిస్తా ఉన్నాడు. సాగునీటి సంఘాలను గాలికి వదిలేశాడు. టోటల్ నీరు ప్రగతి అనేది జగన్ రెడ్డి నోటి నుంచి ఒక్క రోజు కూడా ఆ మాట రాలా. నీరు ప్రగతి అని కానీ, నీరు చెట్టు అని కానీ, అసలు ప్రాజెక్టుల గురించి, చెరువుల గురించి, ఇరిగేషన్ వ్యవస్థ గురించి, నదుల అనుసంధానం గురించి ఒక్క మాట కూడా జగన్ రెడ్డి నోట శాసనసభలో కానీ బయట కానీ విన్న పరిస్థితి లేదు. ఇవాళ నెల్లూరు సంగం బ్యారేజీలు 90% తెలుగుదేశం ప్రభుత్వంలో పూర్తయితే దాన్ని 10% కూడా పూర్తి చేయడానికి 5 ఏళ్ళు ఆపసోపాలు పడ్డారు. చివరికి ఆ బ్యారేజీలకు పేర్లు పెట్టుకోవడం, గేట్లు పెట్టుకోవడం తప్ప కొత్తగా ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలే. వంశధార నాగావళి అనుసంధానం చేస్తారని చాలా పెద్ద కబుర్లు చెప్పాడు. చాలా తక్కువ అమౌంట్, 175 కోట్లు ఖర్చు పెడితే 6 ప్రాజెక్టులు పూర్తవుతాయి, ఒక్క సంవత్సరంలో పూర్తి చేస్తాను, ఏడాదిలో పూర్తి చేస్తా అన్నాడు. గాలికి వదిలేశాడు. 175 కోట్లు ఖర్చు పెట్టలేకపోయాడు. అదేవిధంగా ఆవుగు టన్నల్ పూర్తి చేసి, ఆ రోజు గండికోట పూర్తి చేసి, నిర్వాసితులకి డబ్బులు ఇచ్చి, బ్రహ్మాండంగా పులివెందుల ప్రాంతంలో కృష్ణమ్మ తల్లి నీళ్లు మరి ఏదైతే కుప్పం కన్నా ముందు నేను పులివెందులకు నీళ్ళు ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు శాసనసభలో ఏది చెప్పారో ఆ మాట నిలబెట్టుకొని 2017 జనవరి 11న పులివెందులకు నీళ్ళు ఇచ్చాడు ఆయన. నువ్వేం చేసావు? కుప్పానికి 4.5 ఏళ్ల పైగా కొద్దిపాటి పనులను కూడా పూర్తి చేయకుండా ఉత్తిత్తి గేటు పెట్టి, నీళ్ళు ఆ గేటు దగ్గర నిలబెట్టి, హెలికాప్టర్లు వేసుకొని శంకుస్థాపనలకు వెళ్ళి, ప్రారంభోత్సవాలకు వెళ్ళి 24 గంటలు తిరగకుండా కుప్పం బ్రాంచ్ కెనాల్ మీద పెట్టిన గేట్ ఎత్తుకెళ్ళిపోయావంటే నీ పనితీరు ఎలా ఉంది? ఇరిగేషన్ ప్రాజెక్టుల పట్ల నీకేం శ్రద్ధ ఉంది? నువ్వేం ఉద్ధరించావో కూడా దీన్ని బట్టే అర్థమవుతుంది జగన్ రెడ్డి. ఈ 5 ఏళ్లలో ఒక్కసారన్నా సరే నదుల అనుసంధానం, ఇవాళ కృష్ణా గోదావరి అనుసంధానం, పట్టిసీమ, ఇవాళ పట్టిసీమ వల్ల ఏ విధంగా ఫలాలు వచ్చాయి, కృష్ణా డెల్టాలో 13 లక్షల ఎకరాలకి ఏ విధంగా నీళ్ళు ఇచ్చి, ఆ నీళ్ళని శ్రీశైలం దగ్గర నుంచి రాయలసీమ ప్రాంతానికి తీసుకెళ్ళి అంద్రినివా కావచ్చు, గాలేరి నగర్ కావచ్చు, తెలుగంగ కావచ్చు, మొచ్చుమర్రి కావచ్చు, ఎన్ని ప్రాజెక్టులు ఆ ప్రాంతంలో పూర్తి చేసి నీళ్ళు ఇస్తే నువ్వు ఇవాళ అంద్రినివాకి కింద వరకు నీళ్లు తీసుకెళ్ళగలిగావా? ఎందుకు తీసుకెళ్ళలేకపోయావు? ఎన్నికల సమయంలో పక్క రాష్ట్రంతో కుమ్మక్కై రాయలసీమ ప్రాంతానికి వచ్చే నీళ్ళన్నీ కూడా పక్క రాష్ట్రానికి ఇవ్వటం వల్ల, నీ సాన్నిహిత్యం వల్ల, రాజకీయ మీ అనుబంధంతో రాయలసీమకి వెళ్లాల్సిన నీళ్లు కూడా అంద్రినివా నీళ్లు ఆ శ్రీశైలం దగ్గర నుంచి పక్క రాష్ట్రానికి ఇచ్చేసి చేతులెత్తేసావంటే నీకు రాయలసీమ పట్ల ఏమాత్రం ప్రేమ ఉంది? రాయలసీమ ప్రాజెక్టులకి నువ్వు ఎంత ఖర్చు పెట్టావో కూడా చెప్పే పరిస్థితి చెప్పమని చెప్పి కూడా నేను వైసీపీ పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నాను. 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, తెలుగుదేశం 68,293 కోట్లు ఖర్చు పెడితే నువ్వు ఖర్చు పెట్టిన 32,000
59 కోట్లలో 10,000 కోట్లు జీతభత్యాలు తీస్తే నువ్వు ఖర్చు పెట్టిన 22,000 కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టావు? ఏ ప్రాంతాన్ని ఉద్ధరించావు? ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని ఉద్ధరించావా? పనులు జరుగుతా ఉన్న ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పనులు ఎందుకు క్యాన్సిల్ చేశావు? ఇవాళ ఏం చేసావు? ఆ పనులన్నీ గాలికి వదిలేసావు కదా. పోలవరం లెఫ్ట్ కెనాల్లో ఒక్క తట్ట మట్టి ఎత్తావా? పురుషోత్తపట్నం ప్రారంభం చేసి 2 సంవత్సరాలు నీళ్ళు ఇస్తే దాన్ని కూడా నువ్వు ఎన్జీటీలో కోర్టు కేసెస్ క్లియర్ చేయకుండా పురుషోత్తపట్నాన్ని కూడా లెఫ్ట్ కెనాల్ ప్రాంత రైతాలని గోదావరి జిల్లా ఏదైతే తూర్పుగోదావరి రైతులను కూడా నట్టేటా ముంచావు కదా. దానికి ఏమాత్రం నీ దగ్గర సమాధానం లేదు. అట్లాగే మహేంద్రతోనే గాలికి వదిలేసావు. అక్కడ వంశధార ప్రాజెక్టులో గాలికి వదిలేసావు. వంశధార నాగావళి కరకట్టలో గాలికి వదిలేసావు. టోటల్గా మహేంద్రతనే ఆ ప్రాంతానికి వెళ్తే ఎప్పుడు కూడా ఉత్తరాంధ్రలో మహేంద్రతనే ఎప్పుడవుతుందని కూడా పూర్తవుతూ ఉండే పరిస్థితి ఉండేది. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం 68,293 కోట్లు ఇరిగేషన్ ప్రాజెక్టులు ఖర్చు పెట్టి దగ్గర 23 ప్రాజెక్టులు పూర్తి చేసి 32 లక్షల ఎకరాలు ఆయకట్టు స్థిరీకరించి 7 లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టుని మేము పునరుద్ధరిస్తే ఇస్తే నువ్వేం చేశావు? నువ్వు ఖర్చు పెట్టిన 32,000 కోట్లు అని చెప్పి కూడా నేను వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అంతేకాదు దగ్గర 3,348 క్యాస్కెట్స్ డెవలప్ చేసాం. 4,735 చెరువుల్లో మొత్తం అనుసంధానం చేసాం. గొలుసుకట్టు చెరువులన్నీ కూడా 93,300 చెక్ డ్యాములు కట్టాం. అసలు ఆ చెక్ డ్యామ్ మాట నీ నోట వచ్చిందా? ఒక్క చెక్ డ్యామ్ 10 చెక్ డ్యాములు ఎక్కడైనా కట్టావా 5 ఏళ్లలో అని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. 27,866 ఊట చెరువులు, 8.4 లక్షల పంట కుంటలు, 3 మీటర్ల నుంచి 8 మీటర్ల వరకు నీళ్లు నిలబెట్టాలి, భూగర్భ జలాలు ఉండాలని ఎన్నో చర్యలు తీసుకొని అటు భూగర్భ జలాల పెంపు కావచ్చు, చెరువులు అభివృద్ధి చేయటం కావచ్చు, నీరు చెట్టు నీరు ప్రగతి కింద మరి నీటి సంఘాలని అభివృద్ధి రైతాంగాన్ని చైతన్యపరిచి మరి ప్రజాప్రతినిధులు గ్రామాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు ఇటు సాగునీటి సంఘాలు అందరూ కూడా సమన్వయం చేసుకొని తాగునీరు సాగునీరు శాశ్వత పరిష్కారంగా ముందుకెళ్తే నువ్వేం చేశావు? నీ రివర్స్ టెండరింగ్ డ్రామాలు మరి కాంట్రాక్టులు దోచిపెట్టడం తప్ప ఏం చేశావు అని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. రాయలసీమలో 12,441 కోట్లు తెలుగుదేశం ప్రభుత్వం ఖర్చు పెడితే నువ్వు ఖర్చు పెట్టింది ఎంత? 2,111 కోట్లు. 12,441 కోట్లు ఎక్కడ? 2,000 కోట్లు ఎక్కడ? జగన్ రెడ్డి సమాధానం చెప్పమని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అంద్రినివాలో ఇవాళ గుండికాయ అంద్రినివా అటు కర్నూలు కావచ్చు, అనంతపురం కావచ్చు, అటు చిత్తూరు జిల్లా కావచ్చు, గుండికాయలు అంటే అంద్రినివాని ఇవాళ నువ్వు 4,182 కోట్లు మేము 5 ఏళ్లలో ఖర్చు పెడితే నువ్వు ఖర్చు పెట్టింది అంతా 515 కోట్లు. నీకు రాయలసీమ ద్రోహి కాదా? నువ్వా రాయలసీమ రైతాంగం గురించి మాట్లాడేది? నువ్వా రాయలసీమ ఉద్ధరించారని కబుర్లు చెప్తా ఉన్నావు? నువ్వు పెట్టిన రాయలసీమ లిఫ్ట్ ఏమైపోయింది? ఎక్కడ దాకా వచ్చింది? ఏం చేశావని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నాను. అంతేకాకుండా 2,144 కోట్లు మీ పెద్దిరెడ్డి, మీ మంత్రి, మీ పిఎల్ఆర్ కంపెనీలకి దోసిపెట్టావు తప్ప ఎక్కడ రాయలసీమ ప్రాజెక్టులు ఉద్ధరించావు నేను అడుగుతా ఉన్నా. ఉత్తరాంధ్రలో మేము 1,531 కోట్లు ఖర్చు పెడితే నువ్వు ఖర్చు పెట్టింది 453 కోట్లు. కనీసం తోటపల్లి చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రాంతంలో కాలువల మీద పడుకొని, అటు మదనపల్లిలో ఆ కాలువల దగ్గర పడుకొని ఇవాళ ఆ తోటపల్లి ప్రాజెక్టుని జాతికి అంకితం చేసి దశాబ్దాల కళ ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వంలో శంకుస్థాపన చేసి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద ప్రారంభం చేసిన ఆ తోటపల్లి ప్రాజెక్టులో చివరి ఆయకట్టుకు కూడా నువ్వు నీళ్ళు ఇవ్వలేదంటే నీకు మాట్లాడే హక్కు ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల మీద, రాయలసీమ ప్రాజెక్టుల మీద ఎక్కడుందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. వంశధార గుండికాయ 878 కోట్లు ఖర్చు పెడితే నువ్వు ఖర్చు పెట్టింది 305 కోట్లు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కావచ్చు, అటు మహేంద్ర తనయ్ కావచ్చు, వంశధార గాలేరు నగిరి పనులు కావచ్చు, అన్నీ కూడా గాలికి వదిలేసి దగ్గర ప్రాజెక్టుల మీద అంచనాలు 24,827 కోట్లు అంచనాలు పెంచుకోవటానికి చూపించిన శ్రద్ధ రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు కానీ ఏ ప్రాజెక్టుకు కూడా నువ్వు ఉద్ధరించింది లేదు. ఇవాళ నీరు ప్రగతి కింద ఎన్నో గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, చెరువులు కింద ఆయకట్టు, కొత్త ఆయకట్టు పెరిగితే ఇవాళ గండికోటలో నీళ్లున్నా కూడా ఒక్క కొత్త ఆయకట్టు 1 ఎకరాకు నీళ్ళు ఇచ్చావా? చిత్రావతి కావచ్చు, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్,
అటు పులివెందుల బ్రాంచ్ కెనాల్ కావచ్చు, ఎక్కడన్నా కొత్త ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చావా? GNSS పనులు ఎక్కడన్నా ముందుకు తీసుకెళ్లావా? తెలుగంగ పనులు ఎక్కడైనా బద్వేల్ సాగర్లో పూర్తి స్థాయిలో నీళ్లు నిలబెట్టి ఎక్కడైనా ముందుకెళ్లే పరిస్థితి ఉందా? ఒక్కదానికి కూడా సమాధానం చెప్పే పరిస్థితులు లేవు. తెలుగుదేశం ప్రభుత్వం రాయలసీమలో అన్ని ప్రాజెక్టులు కూడా పరిగెత్తిస్తే నువ్వు అన్ని ప్రాజెక్టులు కూడా మరి పక్కన పడేసి ఎంత అన్యాయం చేశావో చెప్పాలని కూడా నేను జగన్ రెడ్డిని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లాగే గాలేరు నగల సుజల స్రవంతికి 2394 కోట్లు ఖర్చు పెడితే జగన్ రెడ్డి ప్రభుత్వం కేవలం 759 కోట్లు ఖర్చు పెట్టింది. ఇవాళ పులివెందుల గురించి గొప్పలు చెప్పుకుంటావు, పులివెందులను ఉద్ధరించావని చెప్తావు. 7 ఏళ్లగా నువ్వు అక్కడ ప్రాంత రైతాంగాన్ని అడుగు, చీని చెట్లు బతికిచ్చింది ఎవరో? పులివెందుల రైతులు లేక్యూ గెస్ట్ హౌస్కి వచ్చారు, పులివెందుల రైతులు అమరావతి ప్రాంతానికి వచ్చారు. అయ్యా ఒక్క TMC నీళ్ళు ఇవ్వండి, అనంతపురం జిల్లా నుంచి తెచ్చివ్వండి, మాకు నీళ్లు రావాలి, మా పంటలు ఎండిపోతున్నాయి, చీని చెట్లు ఎండిపోతే పులివెందులు కావచ్చు కడప జిల్లాలో చాలా ప్రాంతాలు దెబ్బతింటాయని అడిగితే ఆ రోజు అనంతపురం రైతాంగాన్ని ఒప్పించి ఆ రోజు చీని చెట్లు బతికిచ్చాం. అంతేకాదు అక్కడ 3500 కోట్లు ఖర్చు పెడితే మొత్తం ఆకు టన్నల్ పనులు కానీ గండికోట నిర్వాసితులకి ఇచ్చిన 479 కోట్లు కావచ్చు, ఇవన్నీ కూడా చేసి మేము ఆ ప్రాంతానికి నీళ్ళు ఇస్తే నువ్వు కుప్పంలో చేసిన నిర్వాహం, నువ్వు కుప్పంలో చేసిన డ్రామాలు ఇవాళ ఆ ప్రాంత రైతాంగం అంతా కూడా మిమ్మల్ని నిలబెట్టి ప్రశ్నించే పరిస్థితులు ఉన్నాయి. గండికోట నిర్వాసితులకి కట్టాల్సిన డబ్బులు కట్టకుండా వాళ్ళ మీద పోలీసు కేసులు పెట్టి వాళ్ళ మీద పోలీసులు దాడులు చేశారంటే నీకు నిర్వాసితుల పట్ల ఏమాత్రం శ్రద్ధ ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. రాయలసీమ ప్రాజెక్టులు పక్క రాష్ట్రం కడతా ఉంటే ఆ రోజు కర్నూలు జిల్లాలో జలదీక్షలు చేసి డ్రామాలు చేశావు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి. మళ్ళీ ముఖ్యమంత్రి అవగానే నీకు డబ్బులు ఇచ్చారు ఎన్నికల్లో అనే లబ్ధి పొందాననే కృతజ్ఞతతో నువ్వు ఆ ప్రాజెక్టు శంకుస్థాపనకి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టించి నువ్వు ఇవాళ ప్రాజెక్టుల గురించే మాట్లాడే నైతిక అర్హత లేదని చెప్పి కూడా నేను జగన్ రెడ్డిని అడుగుతా ఉన్నాను. బచావ్ ట్రిబ్యునల్ అంటే ఏంటో నీకు తెలుసా? బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు మనం వాదనలు వినిపిస్తున్నావా? ఎక్కడన్నా గెజిట్లు వస్తే అడ్డం పడ్డావా? 31 మంది ఎంపీలను పెట్టుకొని ఢిల్లీలో నువ్వేం చేశావు, ఏం సాధించావు, ప్రాజెక్టుల గురించి ఏం చేశావు అని చెప్పి కూడా నేను జగన్ రెడ్డిని డిమాండ్ చేస్తూ ఉన్నాను. పక్క రాష్ట్రంలో ప్రాజెక్టులు అడ్డగోలుగా కడతా ఉంటే ఏమాత్రం నోరు తెచ్చావని చెప్పి నేను అడుగుతా ఉన్నా. పక్కన కర్ణాటకలో కావచ్చు, మహారాష్ట్రలో కావచ్చు అడ్డగోలుగా ప్రాజెక్టులకు అనుమతులు వస్తూ ఉంటే 31 మంది ఎంపీలను పెట్టుకొని అడ్డుకునే ప్రయత్నం కానీ ఆపాలనే ప్రయత్నం చేశావని నేను అడుగుతున్నా. సుప్రీంకోర్టులో కేసులు కూడా నడుస్తూ ఉంటే ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ మీద ఎప్పుడన్నా ఇంటర్ స్టేట్ మీటింగ్ పెట్టి ఇంజనీర్లతో కానీ లాయర్లతో కానీ నీ కేసుల మీద ఉన్న శ్రద్ధ, నీ CBI ED కేసుల మీద ఉన్న శ్రద్ధ, నీ సొంత కేసుల మీద ఉన్న శ్రద్ధ ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద పక్క రాష్ట్ర వివాదాల మీద ఎప్పుడన్నా ఒక్క నిమిషం అన్నా శ్రద్ధ పెట్టావా జగన్ రెడ్డి అని చెప్పి కూడా నేను అడుగుతూ ఉన్నా. అంతేకాదు మరి ఇవాళ నీ చేతకాంతనం వల్లే ఇవాళ రాయలసీమ లిఫ్ట్ కావచ్చు ఏ ప్రాజెక్టు పనులు కూడా ముందుకెళ్లే పరిస్థితి లేదు. అన్నమయ్య డ్యామ్ నీ సొంత జిల్లా దగ్గర 39 మంది నీ ఎమ్మెల్యేలు నీ మంత్రులు ఇసుక కక్కుర్తితో అక్కడ ఇసుక తోలుకునే కక్కుర్తితో పించా ప్రాజెక్టులో కానీ అన్నమయ్య డ్యాంలో కానీ వాటర్ లెవెల్స్ కానీ వాటర్ ఏ విధంగా ఎట్లా వస్తుందని కానీ అవన్నీ కూడా సంబంధించిన అధికారులు హెచ్చరిస్తున్నా కూడా లెక్క పెట్టకుండా ఇసుక తోడుకునే మీద ఉన్న శ్రద్ధతో మీరు నిర్లక్ష్యం చేయటం వల్ల పూంచా ప్రాజెక్టు కొట్టుకుపోయింది, అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయింది, 39 మంది చనిపోతే ఇంతవరకు ఆ నిర్వాసితులకి సాయం చేయలేదు, ఇల్లు కట్టలేదు, ఆ డ్యామ్ను గాలికి వదిలేసావంటే నీకు కడప జిల్లా పట్ల రాయలసీమ పట్ల ఏం శ్రద్ధ ఉంది జగన్ రెడ్డి అని నేను అడుగుతున్నా. పులిచింతల గేట్లు కొట్టుకుపోతే 4 ఏళ్ళు గేటు పెట్టలేకపోయావు. ప్రకాశం బ్యారేజ్ దగ్గర వరద పడవచ్చి గేట్లు కట్టం పడితే నీ ప్రాజెక్టుల పనితీరు, నీ వాటర్ మేనేజ్మెంట్ ఎంత గొప్పగా ఉందో అర్థమవుతూ ఉంది. ఇంత నష్టం జరుగుతున్నా కూడా ప్రాజెక్టుల గురించి కేంద్రం నుంచి వచ్చే నిధుల్ని మరి కలుపుకొని చేసుకునే ప్రాజెక్టులు కానీ జైకా ప్రాజెక్టులు శాంక్షన్ అయిన డబ్బులు కూడా పక్కదోవ పట్టించి నువ్వు ఎంతగా చేశావో ఈ దుర్మార్గాలన్నీ ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏ ప్రాంతానికి వెళ్ళినా రైతులు చెప్తా ఉన్నారు. అన్నిటికన్నా దుర్మార్గం 50 లక్షల ఎకరాలు సాగు చేసుకునే ప్రాజెక్టు ఈ రాష్ట్రానికి ప్రాణనాడి, జీవనాడి,
పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్, బహుళార్థ సాధక ప్రాజెక్టు, 960 మెగావాట్లు జల విద్యుత్ వచ్చే ప్రాజెక్టు, ప్రతి సంవత్సరం 3,000 కోట్లు పైగా కరెంటు బయట రాష్ట్రాల నుంచి కొనకుండా మన రాష్ట్రంలో ఐడల్ ఏదైతే జల విద్యుత్ వస్తుందో దాంతో ఇవాళ కరెంటు బిల్లులు పెంచే పరిస్థితి కూడా ఉండేది కాదు. నీ మూర్ఖత్వం వల్ల ఇవాళ 2019-20లో అవ్వాల్సిన పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు 20 కల్లా పూర్తి చేస్తామని ఏజెన్సీలు మొత్తుకున్నాయి. 22 కల్లా జల విద్యుత్ పవర్ ప్రాజెక్ట్ ఇస్తామంటే దాన్ని నాశనం చేశావు. ఇవాళ పోలవరాన్ని గోదావరి నీటిలో ముంచేసి ఇన్ని కబుర్లు చెప్పావు నిర్వాసితులకి. పోలవరం నిర్వాసితులకి నువ్వు చెప్పిన కబుర్లు 10 లక్షలు ఇస్తా, 15 లక్షలు ఇస్తా, గతంలో ఇచ్చిన డబ్బులకి ఎకరానికి మళ్ళీ 5 లక్షలు ఇస్తానని చెప్పిన గాలి కబుర్లు ఇవాళ నీ పాదయాత్ర హామీలు, నీ ఎన్నికల హామీలు ఏమయ్యాయని పోలవరం నిర్వాసితులు అడుగుతున్నారు. రేపు రంపచోడవరం కావచ్చు, పోలవరం కావచ్చు, ఉభయ గోదావరి జిల్లాలో రైతాంగం కావచ్చు, పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు కూడా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి చివరి ప్రాంతం శ్రీకాకుళం దాకా కూడా గోదావరి నీళ్ళు వెళ్ళే పరిస్థితి ఉంది. ఇవేమీ కూడా నువ్వు పట్టించుకోకుండా పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ని గాలికి వదిలేశావు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో రాకముందు 5% కూడా డ్యామ్ పనులు అవ్వకపోతే దాన్ని 72% తీసుకెళ్లి 55,548 కోట్లు DPR2 డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ 2 DPR2 ఏదైతే ఈ ఫైనాన్షియల్ క్లియరెన్స్ తప్ప ఆల్ టెక్నికల్ సాంకేతిక అనుమతులు అన్నీ కూడా ఆ రోజు కేంద్ర మంత్రి గారు గడ్కరీ గారు కూడా నిన్న విజయనగరం జిల్లా వచ్చి ఆంధ్రప్రదేశ్ వచ్చి ఆయన కూడా మొత్తుకున్నారు. 4 సార్లు నేను డ్యామ్ సైట్కి వచ్చాను. చంద్రబాబు నాయుడు గారి హయాంలో బ్రహ్మాండంగా దేశం గర్వపడే విధంగా పోలవరం డ్యామ్ పనులు మేము పరిగెత్తిస్తే ఇవాళ జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం వల్ల, జగన్మోహన్ రెడ్డి మూర్ఖత్వం వల్ల ఆ ప్రాజెక్టు పనులన్నీ కూడా కొట్టుకుపోయాయి. ఆ పోలవరం డ్యామ్ని మరి గోదావరి నీటిలో ముంచేసి పోలవరం నిర్వాసితుల్ని గాలికి వదిలేశారు. ఇవన్నీ కూడా నిన్న కేంద్ర ఇరిగేషన్ మంత్రిగా పనిచేసిన, జలవనరుల శాఖ మంత్రిగా పనిచేసిన గడ్కరీ గారు కూడా పోలవరం డ్యామ్ గురించి మాట్లాడటం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వంలో 11,537 కోట్లు పనులు చేశాం పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులో. ఇవాళ నీకు కేంద్రం ఇచ్చిన 8,240 కోట్లలో కూడా 2,415 కోట్లు నిర్వాసితులకు డబ్బులు కట్టకుండా, పోలవరం నిర్వాసితులకి డబ్బులు ఇవ్వకుండా ఆ డబ్బుల్ని వేరే పనులకు డైవర్ట్ చేశావంటే పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు మీద నీకేం శ్రద్ధ ఉంది, నువ్వు ఏం బాధ్యత పెట్టావని చెప్పి కూడా నేను జగన్ రెడ్డి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాను. 15 నెలలు నిర్లక్ష్యంతో పనులు పక్కన పెట్టేసి రివర్స్ టెండరింగ్ డ్రామాలాడి బురజాలాలి తెలుగుదేశం ప్రభుత్వం మీదని, మమ్మల్ని ఏదో జైల్లో పెట్టాలి, మమ్మల్ని ఏదో ఉద్ధరించాలని నువ్వు చేసిన తప్పుడు పనుల వల్ల గోదావరి వరదని డయాఫ్రమ్ వాళ్ళ మీద ఉద్దేశపూర్వకంగా మళ్ళీ చెప్తున్నా, ఉద్దేశపూర్వకంగా డయాఫ్రమ్ వాళ్ళ మీద ఆ గోదావరి వరద జలాల్ని వదిలిపెట్టి డయాఫ్రమ్ వాళ్ళని మీరు ఉద్దేశపూర్వకంగా దెబ్బతీయటం వల్ల ఈ 4 ఏళ్లలో మీరేం నిర్వాహకం చేశారు, ఈ 3 ఏళ్లలో డయాఫ్రమ్ వాల్ పనులు ఏ విధంగా మొదలు పెడతారు, ఎట్లా మొదలు పెడతారు, ఎప్పుడు పూర్తి చేస్తారు చెప్పమంటే కూడా చెప్పే పరిస్థితిలో పోలవరం డ్యామ్ ఎప్పుడు పూర్తి అవుతుందంటే ఇరిగేషన్ మంత్రి చేతులు ఎత్తేస్తాడు, జగన్మోహన్ రెడ్డి చేతులు ఎత్తేస్తాడు. ఇవాళ పోలవరం డ్యామ్ ఎప్పుడు పూర్తి చేస్తావో చెప్పలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్న మీరు ఎన్నికల మేనిఫెస్టోలో దాని గురించి మాట్లాడే నైతిక అర్హత కూడా లేదు. తప్పకుండా పోలవరం డ్యామ్ పూర్తి కావాలంటే ఎన్డీఏ కూటమి అధికారంలో రావాలి. ఎన్డీఏ కూటమి కేంద్రంలో ప్రధానమంత్రి మోడీ గారు, రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు, ఇటు బీజేపీ అటు జనసేన తెలుగుదేశం ఉమ్మడి కూటమి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తేనే పోలవరం పూర్తవుతుంది, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తవుతుంది, అదేవిధంగా మరి వెలుగొండ ప్రాజెక్టు పూర్తవుతుంది. ఎంత ఈ రాష్ట్రంలో డయాఫ్రమ్ వాళ్ళు ఇవాళ 414 రోజులు ఈ దేశంలోనే అతిపెద్ద డయాఫ్రమ్ వాల్, ఈ ప్రపంచంలోనే అతిపెద్ద 2వ డయాఫ్రమ్ వాల్ కేవలం 414 రోజుల్లో నిర్మాణం చేస్తే దాన్ని నాశనం చేసి డ్యాముని గోదావరిలో ముంచేశావు. అన్నిటికన్నా ఇవాళ మళ్ళీ ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి అవ్వాలంటే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కావచ్చు, పోలవరం డ్యామ్ కావచ్చు, వంశధార నాగావళి అనుసంధానం కావచ్చు, వంశధార
నాగావళి పనులు కావచ్చు, ఇటు వెలుగొండ ఎంత కామెడీ చేశావంటే నీళ్ళిచ్చి ప్రాజెక్టులని జాతికి అంకితం చేస్తారు. ఇవాళ జగన్ రెడ్డి ప్రభుత్వం నీళ్ళు ఇవ్వకుండానే వెలుగొండ టన్నల్ని జాతికి అంకితం చేశాడు. వెలుగొండ టన్నల్ నీళ్ళు ఇవ్వకుండా, పనులు పూర్తి అవ్వకుండా, రిజర్వాయర్ల పనులు పూర్తి చేయకుండా, కాలువల పనులు పూర్తి చేయకుండా, టన్నల్లో లైనింగ్ చేయకుండా, టన్నల్లో ఉన్నదంతా కూడా వ్యర్థ పదార్థాలు బయటికి తీయకుండా ప్రాజెక్టుని జాతికి అంకితం చేసి చాలా గొప్పలు చెప్పుకున్నావు జగన్ రెడ్డి. ఇవాళ ఈ 62 ప్రాజెక్టులు చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్ తరాలకి అన్ని ప్రాజెక్టుల గురించి కూడా చాలా క్లియర్గా, గాలేరు నగర్ కావచ్చు, ఇటు వెలుగొండ కావచ్చు, ఇటు పోలవరం కావచ్చు, మొత్తం ప్రాజెక్టులని, గండికోట కావచ్చు, కృష్ణా గోదావరి పవిత్ర సంగమం కావచ్చు, గుండ్లకమ్మ ప్రాజెక్టు కావచ్చు. గుండ్లకమ్మ గేట్లు కొట్టుకుపోతే పెట్టే దిక్కులేదు. ఇవాళ కూడా నువ్వు ప్రాజెక్టుల గురించి మాట్లాడతావు, వెలుగొండ గురించి మాట్లాడతావు. 28 ప్రాజెక్టులు, సాగునీటి విజయాలు, గోదావరి పెన్నా అనుసంధానం, ఏది నాగార్జున సాగర్ రైట్ కెనాల్కి నీళ్ళు ఇవ్వటం, గోదావరి డెల్టా యాజమాన్యం పనులు, చింతలపూడి ఎత్తిపోతల పథకం, ఉభయ గోదావరి, ఇటు వెస్ట్ గోదావరి కృష్ణాలో, ఇటు జగేపేట, నందిగామ, మైలవరం, తిరువూరు, నూజివీడు, గన్నవరం, ఏలూరు, దెందులూరు, చింతలపూడి, ఇన్ని ప్రాంతాలకి ఈ ప్రాజెక్టులో దగ్గర 5,000 కోట్ల పనులు డబ్బులు ఇచ్చి సుమారు 4,000 కోట్ల పనులు పూర్తి చేస్తే ఇవాళ కూడా నువ్వు ఆ పనులు పూర్తి చేయకుండా గాలికి వదిలేసావు. నీరు చెట్టు, నీరు ప్రగతి నీకు తెలియదు. అసలు ఎత్తిపోతల పథకాలని గాలికి వదిలేసావు. టోటల్గా అసలు లిఫ్ట్ ఇరిగేషన్ అంటే నీకు అవగాహనే లేదు. నీరు ప్రగతి నీకు ఆలోచనే లేదు. వంశధార ప్రాజెక్ట్, పులివెందుల బ్రాంచ్ కెనాల్, ఏ విధంగా పులివెందుల చివరి ప్రాంతాలకు నీళ్ళు ఇవ్వాలని, అట్లాగే అంద్రినేవా, గుండికాయ, రాయలసీమకి నదుల అనుసంధానం, ఇవన్నీ కూడా ఈ మాటలన్నీ కూడా జగన్ రెడ్డి ప్రభుత్వం మర్చిపోయింది. ఈ 5 ఏళ్లలో అన్ని ప్రాజెక్టులను కూడా గాలికి వదిలేశారు. మళ్ళీ ఎన్డీఏ కూటమి అధికారంలో రావాలి, మళ్ళీ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసే బాధ్యత ఎన్డీఏ కూటమి తప్పకుండా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిత్వంలో అన్ని ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వ సహాయంతో అటు పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేసే బాధ్యత ఎన్డీఏ కూటమి తీసుకుంటుందని చెప్పి రాష్ట్ర ప్రజలకు సవివరంగా తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భౌగోళిక పరిస్థితుల ఆధారంగా ఆంధ్ర రాష్ట్రం నుంచి ప్రవహించేటటువంటి ప్రధాన నదులు గోదావరి, కృష్ణ, జరంగా కావేరికి సంబంధించినటువంటి 3 నదుల మీద పశ్చిమ కనుమల నుంచి వచ్చేటటువంటి ఈ నీరు ఆధారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ముడిపడి ఉంటుందనేటటువంటి భావన, దాని ఆధారంగానే ఆంధ్ర రాష్ట్రం యొక్క అభివృద్ధి ఆధారపడుతుందనేటువంటి విషయం అన్ని రాజకీయ పార్టీలకు తెలిసిందే. ఒక్కసారి తనకు అవకాశం ఇస్తే ఈ రాష్ట్రం యొక్క స్వరూపాన్ని మారుస్తానని చెప్పి ప్రజలను ఏమార్చి అధికారాన్ని కైవసం చేసుకున్నటువంటి ఈ వైఎస్ఆర్సీపీ నేతృత్వంలోని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ 4 సంవత్సరాల 11 నెలల యొక్క పనితీరును సమీక్షించిన తరువాత కేవలం ఓట్లు, అధికారమే ప్రామాణికంగా, దాని ఆధారంగా ధనార్జనే తన యొక్క ప్రధాన లక్ష్యంగా ఆంధ్ర రాష్ట్ర యొక్క అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి విషయం ఈ గడిచినటువంటి ఈ 5 సంవత్సరాలు, సుమారు 5 సంవత్సరాల కాలం మన కళ్ళెదురుండా కనపడుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉత్తర ఆంధ్రాలో వండుకున్నటువంటి వంశధార కానీ, దానికి సంబంధించినటువంటి నదులు, దానికి సంబంధించినటువంటి ప్రాంతంలో ఆ యొక్క చిన్న చిన్న ప్రాజెక్టులు ఏవైతే ఉత్తరాంధ్రలో వండుకున్నటువంటి మహేంద్ర తనయ కానీ, దాని మీద వచ్చేటటువంటి చిన్న చిన్న ప్రాజెక్టులు ఏర్పాటు చేయటం వల్ల అత్యధికమైనటువంటి లాభం ఉంటుందనేటువంటి విషయాన్ని నిపుణులు చెప్పినప్పటికీ కూడా ఆ మాత్రం కనీసం 50 కోట్లు ఖర్చు పెట్టిన కొన్ని ప్రాంతాల్లో కనీసం చిన్న చిన్న ప్రాజెక్టులు చేసేటటువంటి గేట్లను మార్చేటటువంటి పరిస్థితి కూడా లేనటువంటి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఈ జలం మీద లేదా నీటి మీద వాళ్ళకు ఉన్నటువంటి
స్పష్టత కానీ అవగాహన కానీ అభిప్రాయం కానీ తేటతెల్లం అవుతోంది. ఉత్తరాంధ్ర వెనుకబడతనం తర్వాత ఉండేటటువంటి మధ్యాంధ్రలో వండుకున్నటువంటి గోదావరి మీద నిర్మాణం చేసేటటువంటి పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన విషయాల్లో తాము అధికారంలోకి వస్తే తక్షణం దాన్ని పూర్తి చేస్తామని చెప్పి హామీ ఇవ్వటం జరిగింది. కానీ వాస్తవంగా జరుగుతున్నటువంటి విషయం శాసనసభ వేదికగా ఇప్పుడు పోటీ చేసేటటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారు ఆవేళ బాహాటంగా ఒక డేట్ ఒకటి ఇచ్చి ఆ 2021లోనే మేము ఈ యొక్క ప్రాజెక్టును పూర్తి చేసి దీనికి సంబంధించినటువంటి నిధులన్నీ కూడా మేము నీళ్ళన్నీ కూడా విడుదల చేస్తామని చెప్పడం, దానికి భిన్నంగా ఈ రోజుకి కూడా కార్యక్రమం జరగలేదనేటువంటి విషయాన్ని మనందరికీ కూడా చాలా స్పష్టంగా తెలుస్తోంది. కాబట్టి జీవనాడిగా ఉన్నటువంటి పోలవరాలను నిర్లక్ష్యం చేయటం, దానికి ఏర్పడినటువంటి అనుసంధానంగా ఏర్పడుతూ కృష్ణానదిలో నీరు మళ్లించేటటువంటి విషయంలో కూడా సరైనటువంటి శ్రద్ధ వహించకపోవటం, కృష్ణానది మీద వండుకున్నటువంటి ఈ యొక్క పులిచింతల గేట్లకు సంబంధించిన విషయంలో కూడా అలసత్వం వహించిన కారణంగా ఇటు కృష్ణా డెల్టా కూడా నష్టపోయినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రత్యక్షంగా కనపడేటటువంటి ఈ ఉత్తరాంధ్ర కానీ మధ్యాంధ్ర కానీ రాయలసీమకు సంబంధించినటువంటి గాలేరు నగరి కానీ హంద్రీనేవా కానీ వీటన్నిటికీ ఒకసారి స్థూలంగా సమీక్షించి చూసినట్లయితే ఈ ప్రభుత్వానికి నీటి తీరువా మీద ఒక స్పష్టమైనటువంటి అవగాహన లేకపోవడంతో పాటు దీని ఆధారంగా కేవలం అంచనాలు పెంచేటటువంటి ప్రయత్నం, లేదా తమ యొక్క లబ్ధిదారులు తమ యొక్క అనుయులకి ఈ యొక్క కాంట్రాక్టులు కట్టబెట్టేటటువంటి విషయంలో ఉన్నటువంటి శ్రద్ధ ఎక్కడా కూడా ఈ యొక్క రాష్ట్రంలో కనపడినటువంటి విషయం మనకు తెలుస్తూ ఉంది. మరొక ముఖ్యమైనటువంటి విషయం, అన్నమయ్య ప్రాజెక్టుకి సంబంధించినటువంటి విషయాల్లో నీరు లేకపోయినా పర్లేదు కానీ ఆ ప్రాజెక్టు వల్ల ఆ ప్రాంతం అంతా కూడా నష్టపోవటం, దాని మీద ప్రజావాద్యాలు మరి హైకోర్టులో పిటిషన్లు కూడా వేయడం జరిగింది. ఈ రోజుకి కూడా ఆ మరణించిన కుటుంబాలకు కానీ ఆ కొట్టుకుపోయినటువంటి ఆ ఊళ్ళలో ఈ రోజుకి పేరుకుపోయినటువంటి ఆ ఇసుకను కూడా తరలించేటటువంటి పరిస్థితి లేదు. కొన్ని వేలాది ఎకరాల వ్యవసాయ పంట కూడా పూర్తిగా నష్టమై అది ఈరోజు కూడా సేద్యం చేయడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి మనం అందరూ కూడా చూస్తూ ఉన్నాం. ఇంకా ప్రధానమైనటువంటి విషయం, అసలు నీరుకు సంబంధించినటువంటి చెక్ డ్యామ్స్ మనకు ఒడిసిపట్టి ప్రతి చొక్కును ఒడిసిపట్టి దాన్ని సద్వినియోగం చేసేటటువంటి ప్రయత్నం కానీ ఆలోచన కానీ ఈ ప్రభుత్వం పూర్తిగా అటకెక్కించినటువంటి విషయం మనంతా కూడా చూస్తున్నాం. వారు ఎక్కడా కూడా ఈ వృధాగా పోతున్నటువంటి ఈ నదీ జలాలు వేస్ట్ దాని మీద ఈ రోజుకి కూడా యోచన లేదు. బచావత్ అవార్డు ఇచ్చినటువంటి ట్రిబ్యునల్ ప్రకారం 3000 టీఎంసీలు వృధాగా సముద్రంలో కలుస్తాయనేటువంటి నివేదిక ఉన్నప్పటికీ దాన్ని ఆపేటటువంటి ప్రయత్నం కానీ లేదా త్వరితగతిన దాన్ని వినియోగించుకునేటువంటి ప్రయత్నం కూడా వాళ్ళు చేయకపోగా ఈరోజు ఒక కాన్స్పిరసీ కూడా దీని మీద ఏర్పడింది. ఆ కాన్స్పిరసీ ఏంటంటే ఈ చెక్ డ్యామ్ ఏదైతే దీనికోసం మనం ఏదైతే ఈ రాక్ ఫిల్లింగ్ డ్యామ్ ఏదైతే నిర్మాణం చేసామో వాల్స్ ఈ పోలవరం ప్రాజెక్ట్ నిమిత్తం దాన్ని కొట్టుకు వెళ్ళిపోయేటటువంటి విధానం వల్ల జరిగేటటువంటి నష్టం మీద కూడా దర్యాప్తు జరిపించేటటువంటి విషయం కూడా పశ్చిమ గోదావరి జిల్లాకు చెందినటువంటి రైతాంగం కూడా ప్రభుత్వాన్ని అడిగేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రాబోయేటటువంటి రోజుల్లో కేవలం నీరు ఇవ్వకపోవడమే కాదు, అంతకు ముందున్నటువంటి ప్రాజెక్టులను కూడా ఒక దురుద్దేశపూర్వకంగా దాన్ని నష్టపరిచి తద్వారా ఈ నెపం ప్రతిపక్షాల మీద వేసేటటువంటి ప్రయత్నంతో పాటు ఈ యొక్క ప్రాంత ప్రయోజనాలను గమనించకపోవడం కూడా ఈ సందర్భంగా గమనించాల్సిన పరిస్థితుంది. కాబట్టి రాష్ట్రం మొత్తం మీద ఈ 5 సంవత్సరాల కాలంలో ఒక్క ఎకరాకి అదనంగా వాళ్ళు తీసుకున్నటువంటి సేద్యం చేయడానికి ఒక ఏర్పాటు కానీ, భూగర్భ జలాలు పెంచేటటువంటి ప్రయత్నం కానీ, మొక్క నీరు కార్యక్రమం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించి తద్వారా వాతావరణ సమతౌల్యాన్ని పెంచి వర్షపాతాన్ని పెంచాలనేటటువంటి ఆలోచన కానీ ఏమీ చేయనటువంటి ఈ ప్రభుత్వం యొక్క వాస్తవ స్వరూపం అంతా కూడా ప్రజల ముందు ఆవిష్కరించేటటువంటి పరిస్థితి ఈనాడు దాపరించింది. ఆ యొక్క స్థితిలో మరి రాబోయేటటువంటి రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి ఈ యొక్క ఎన్డీఏ కూటమి ద్వారా కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో ఈ ప్రాజెక్టు యొక్క నిర్మాణం అన్నీ కూడా పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ని రాబోయేటటువంటి రోజుల్లో వ్యవసాయ రంగంలో కానీ, పర్యావరణ రంగంలో కానీ, నీటిని వినియోగించుకునేటటువంటి పరిస్థితిలో కానీ, లేదా ఈ యొక్క అదనపు విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేసేటటువంటి ఈ 916 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిలో కానీ వీటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకునేటువంటి పరిస్థితి, మరో రకంగా ఈ అన్నింటినీ కూడా దీని ద్వారానే సాధ్యమవుతుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. దీనికి తోడు పోతిరెడ్డిపాడుకు సంబంధించినటువంటి
దానికి సంబంధించినటువంటి వాటర్ని మరి మళ్లించేటటువంటి ప్రయత్నం లేకుండా ఈ వెలుగొండ ప్రాజెక్టుని, దాంట్లో నీరు లేనటువంటి వెలుగొండ ప్రాజెక్టుని, దానికి వచ్చేటటువంటి సమయం కేవలం ఎన్నికల జిమ్మిక్ నిమిత్తం ఈ సమయంలో దాన్ని పూర్తి చేశామని చెప్పి తన యొక్క ప్రసార మాధ్యమాల ద్వారా ఈ యొక్క రాష్ట్రాన్ని తప్పు సమాచారం ఇచ్చి ఉద్ధరిస్తారని చెప్పేటటువంటి విషయం కూడా ఈ సందర్భంగా గమనించవలసిన పరిస్థితి. కాబట్టి ప్రాజెక్టులు కూడా పూర్తయినటువంటి దాఖలాలు లేవు. వృధాగా పోయేటటువంటి నదీ జలాలని వినియోగించుకునేటటువంటి పరిస్థితి లేదు. ఈ యొక్క ప్రభుత్వానికి వెరసి వ్యవసాయం మీద కానీ పర్యావరణం మీద కానీ నీటిని వినియోగించుకునేటటువంటి ఆలోచనలు కానీ లేకపోగా ఈ రాష్ట్రానికి నష్టం ఒక పక్క వాటిల్లేటటువంటి ప్రయత్నంతో పాటు రాబోయేటటువంటి రోజుల్లో ఇటువంటి ప్రభుత్వం కొనసాగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రకాలుగాను కూడా నాశనం అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ఈ యొక్క సమావేశం ద్వారా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాబోయేటటువంటి రోజుల్లో తెలుగుదేశం నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడితే తప్ప ఈ రాష్ట్రం ఈ సమస్యల నుంచి గట్టెక్కదని చెప్పి మేము కోరుతూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. మాజీ మంత్రులు పెద్దలు ఉమా గారు, బీజేపీ నుంచి సత్యనారాయణ గారికి అందరికీ నమస్కారం అండి. ఇందాక సార్ వివరించారు చాలా స్పష్టంగా. రాష్ట్రంలో సార్కున్న అనుభవం కానీ అవగాహన కానీ ప్రతి ప్రాజెక్టు గురించి ఎంత వివరంగా అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. మనకి 2 మంత్రులు ఉన్నారు. ఈ ప్రభుత్వంలో 2 మంత్రులు ఇరిగేషన్ శాఖ పనిచేశారు. ఒకరికేమో టీఎంసీ అంటే ఏంటో తెలియదు, ఇంకో అతనేమో టీఎంసీని నేను తెలుసుకొని మీకు ఏమైనా చెప్పాలా అనే పరిస్థితిలో ఈరోజు రాష్ట్రాన్ని ఉంచారు. అట్లాంటి మంత్రులు ఈరోజు మన నెత్తినెక్కి ఈరోజు రాష్ట్రాన్ని ఎడారి చేసే ప్రయత్నంలో ఈరోజు వాళ్ళిద్దరూ పనిచేశారు. అట్లానే మనం చూసుకుంటే ఈయన జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న చిత్తశుద్ధి, వాళ్ళ మేనిఫెస్టో ఇది 2019లో వాళ్ళు ప్రవేశపెట్టిన మేనిఫెస్టో. దీంట్లో జలయజ్ఞం గురించి వాళ్ళు చెప్పిన వైఎస్ఆర్ జలయజ్ఞం, దివంగత మహానేత వైఎస్ఆర్ కలలు కన్న జలయజ్ఞాన్ని పూర్తి చేస్తాం. పోలవరం, పూల సుబ్బయ్య, వెలుగొండ సహా అన్ని ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తాం. ఏం పూర్తి చేశారండి? ఈరోజు చిన్న పిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లల్ని అడిగిన పోలవరం పరిస్థితి ఏంటో ఈరోజు చిన్న పిల్లలు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. రివర్స్ టెండరింగ్ పేరు చెప్పి మల్టీపర్పస్, ఇందాక సార్ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు 3,000 కోట్లకు సంబంధించిన కరెంటుని ఈరోజు మనం సొంతంగా ఉత్పత్తి చేసుకునే పరిస్థితి నుంచి ఈరోజు అప్పు తెచ్చుకునే పరిస్థితికి ఈరోజు రాష్ట్రాన్ని దిగదార్చాడు. పోలవరం మల్టీపర్పస్ డ్యామ్ నుంచి కేవలం ఒక బ్యారేజ్గా మార్చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అట్లానే వెలుగొండ ప్రాజెక్టు, ఈయన అధికారంలోకి వచ్చినప్పుడు దాని వ్యయం 5,500 కోట్లు అయితే దాన్ని ఈరోజు రివర్స్ టెండరింగ్ చెప్పి కూడా ఈరోజు దాన్ని 2023 జూన్కి దాన్ని 8,000 కోట్లకు చేర్చాడు. కానీ ఖర్చు పెట్టింది ఎంతండి? ఖర్చు పెట్టింది కేవలం 2,000 కోట్లని ఈయన చెప్తా ఉన్నాడు. కానీ అక్కడ కరెంటు బిల్లులు కూడా కట్టలేని పరిస్థితిలో ఈరోజు ఆ కంపెనీ ఉంది. అట్లానే మీరు చూసుకుంటే ఇంకా రాయలసీమకి ఈయన రాయలసీమ నుంచి వచ్చిన ముఖ్యమంత్రి కదండి, వీళ్ళ నాన్నగారు కూడా రాయలసీమ నుంచి వచ్చిన ముఖ్యమంత్రి. వీళ్ళిద్దరికీ ఎంత చిత్తశుద్ధి ఉందో ఒక్కసారి మీకు చెప్తాను నేను. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు కడతానన్నప్పుడు ఈయన వెళ్ళి అక్కడ జలదీక్ష అని చెప్పి ఆ రోజు ఒక డ్రామా వేశాడు. ఆ రోజు ఆ డ్రామాలో కూడా ఈయన చెప్పాడు కాళేశ్వరం ప్రాజెక్టు వస్తే ఆంధ్రప్రదేశ్ ఎడారి అవుతుందని. కానీ ఈరోజు ఏం చేశాడండి? కాళేశ్వరం గురించి ఈరోజు 5 సంవత్సరాల్లో ఆ రోజు ఈయన ఏమన్నా మాట్లాడా? మళ్ళీ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా వెళ్ళి ఈరోజు రిబ్బన్ కట్ చేశాడు. అంటే అంత లాలూచి ఎందుకు పడ్డాడు తెలంగాణ ముఖ్యమంత్రి దగ్గర? ఎందుకని ఈరోజు ఎన్డీఏ కూటమి తరఫున ఈరోజు ముఖ్యమంత్రి గారిని, ఇరిగేషన్ శాఖ మంత్రిని ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. మీరు దీనికి సమాధానం చెప్పాలి. ఆ రోజు మీ జలదీక్ష ఏమైంది? ఈరోజు అనిపించట్లేదో మీకు రాష్ట్రం ఎడారి అవుతుందని. అయితే ఈయనకు భజన బృందం ఉంటుంది. ఈ భజన బృందం అంతా ఏం చెప్తారంటే, జగన్ అన్న వస్తే వర్షాలు బాగా పడతాయి, మన ప్రతి పొలంకి నీరు అందుతుంది, నీళ్లు మనకు బాగా ఉంటాయని. కానీ ఈరోజు చూసుకుంటే మనకున్న 116 డ్యాముల్లో మెయింటెనెన్స్ లేక అవి డెడ్ స్టోరేజ్కి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. డెడ్ స్టోరేజ్ అంటే దాని కింద నీళ్లు మనం వాడుకోలేని పరిస్థితి. అట్లాంటి నాగార్జున సాగర్లో కానివ్వండి, శ్రీశైలంలో కానివ్వండి, ఇట్లాంటి పరిస్థితి. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇవన్నీ కూడా ఈయనకి ఎటువంటి చిత్తశుద్ధి లేదు. ఈయన చిత్తశుద్ధి ఎట్లాంటిదంటే, చిన్న ఉదాహరణ, గుండ్లకమ్మ బ్యారేజ్లో గేట్ కొట్టుకుపోయింది, పులిచింతల్లో డ్యాంలో గేట్ కొట్టుకుపోయింది,
పులిచింతల్లో 45 టీఎంసీలు, గుండ్లకమ్మలో 3.4 టీఎంసీలు నీళ్లు కొట్టుకుపోతే ఈయన చేసింది ఏంటంటే కనీసం 8 కోట్లు పెట్టి టెండర్ను పిలిస్తే టెండర్లు వేయడానికి కూడా ఈరోజు కాంట్రాక్టర్లు ముందుకు రావట్లేదు ఈయనకు భయపడి. ఇది ఆయనకున్న చిత్తశుద్ధి. 4 సంవత్సరాలు ఒక్క గేటు కూడా పెట్టలేని పరిస్థితి. కానీ ఈయనేమో ఇరిగేషన్ మీద నేను 32,000 కోట్లు ఖర్చు పెట్టాను అంటున్నాడు. ఎక్కడ ఖర్చు పెట్టాడు? ఇది కూడా ఒక కుంభకోణమే అని చెప్పి జలయజ్ఞంలో 20,000 కోట్లు మింగేశారని చెప్పి ఈరోజు మేము జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాం. ఇక్కడ మన విజయవాడలో చూసుకుంటే అమరావతికి సంబంధించి పురుషోత్తపట్నం బ్యారేజ్, ఆ రోజు గత ప్రభుత్వం టీడీపీ హయాంలో పురుషోత్తపట్నం బ్యారేజ్ డిపిఆర్ రెడీ అయ్యి టెండర్లు పిలిచే సమయానికి ఈయన వచ్చి దాన్ని క్యాన్సిల్ చేసేసాడు. ఈరోజు పురుషోత్తపట్నం బ్యారేజ్ అయిపోయింటే పులిచింతలకు లిఫ్ట్ చేసుకొని మళ్ళీ ఆ నీళ్లు మనం స్టోర్ చేసుకునే అవకాశం ఉండేది. కానీ ఈయనకి ఆ చిత్తశుద్ధి లేదు. మన 22-24 ఎన్డీఏ కూటమి మేనిఫెస్టో ప్రజాగలం మన ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆవిష్కరించారో దాంట్లో రాయలసీమకి, ఉత్తరాంధ్రకి ఎట్లాంటి ఒక ప్రణాళిక, ఏదైతే ఒక మంచి ప్రణాళిక ఏర్పాటు చేశారో దాంట్లో పాటుగా జలయజ్ఞం కూడా దాంట్లో ఒక భాగస్వామ్యం చేశారు. ఏదైతే ఇందాక సార్ చెప్పినట్టు హార్టికల్చర్ని రాయలసీమలో డెవలప్ చేస్తానన్నారో వాటికి కావాల్సిన గాలేరు నగరి 2వ దశ పనులు, హంద్రినివా 2వ దశ పనులు అన్నీ కూడా ఎన్డీఏ కూటమి వస్తే కానీ ముందుకు సాగదు, మనం అనుకున్న ప్రణాళిక అవ్వదు అని చెప్పి ఈరోజు మీ అందరినీ కోరుకుంటా ఉన్నాను. అట్లానే ఉత్తరాంధ్రకు సంబంధించి బాబు జగజీవన్ రామ్ ఉత్తరాంధ్ర సుజలా స్రవంతి, ఇది 3 జిల్లాలకు సంబంధించింది. వైజాగ్, శ్రీకాకుళం, విజయనగరం. మీరు చూసుకుంటే ఇది ఒక సాగునీటి ప్రాజెక్టే కాదు, ఇది డ్రింకింగ్ వాటర్, ఇండస్ట్రియల్ వాటర్కి, అక్కడున్న ఇరిగేషన్కి కూడా ప్రతి చేనుకు కూడా నీరు అందే పరిస్థితి. విశాఖపట్నంలో మనం చూసుకుంటే 3,21,000 ఎకరాలు, విజయనగరంలో 3,90,000 ఎకరాలు, శ్రీకాకుళంలో 85,000 ఎకరాలకి ఈరోజు నీళ్లు మనం గోదావరి నది నుంచి 63 టీఎంసీల నీళ్లు, గోదావరి నీళ్లు ఈరోజు ఉత్తరాంధ్రకు తీసుకెళ్లే పరిస్థితి వచ్చి ఉండేది. అట్లానే ఇండస్ట్రియల్ కారిడార్ ఏదైతే మీరు వైజాగ్ మీద సవతి ప్రేమ చూపిస్తూ ఉన్నారో మీ భూముల కోసమని, ఆ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి 4.74 టీఎంసీల నీళ్లు కేటాయించారు. అట్లానే డ్రింకింగ్ వాటర్ సమస్య ఉత్తరాంధ్రలో నుంచి తీర్చడానికి 4.46 టీఎంసీలు నీరుని ఈరోజు కేటాయించిన ఒక్క పని కూడా ముందుకు సాగలేని పరిస్థితి. వీటన్నిటిని కూడా ప్రజలు గుర్తుపెట్టుకొని ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.